నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను 1/2 kg చికెన్ని తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఆ తర్వాత సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా అన్నీ వేసుకొని చక్కగా మొత్తం కలుపుకొని పట్టించిన తర్వాత 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ వెల్లుల్లి రెబ్బల్ని తీసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ వేసుకొని హీట్ అయ్యాక హోల్ మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని మనం కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కూడా అందులో వేసుకొని కలిపేసుకుందాం. ఇలా ఆనియన్ పేస్ట్ కాస్త పచ్చి వాసన పోయి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా కారం పట్టించిన ముక్కల్ని కూడా అందులో వేసుకొని మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత ఇలా అడుగంటకుండా మనం మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఆ తర్వాత 2 నిమిషాల తర్వాత 2 చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీకు ఇక్కడ సూప్కి సరిపడా వాటర్ వేసుకోవచ్చు. తక్కువ సూప్ ఉన్న వాళ్ళు తక్కువ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కాస్త దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని అందులోకి చికెన్ మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.